హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మజిలీ ఎపిసోడ్ 12. ఇక స్టోరీలోకి వెళ్తాయి. పూజ, అనూహ్య ఇద్దరు కలిసి అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేసి అవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టాక ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చి కాసేపటికి మేట్తో అందరినీ డిన్నర్ చేయడానికి పిలిపిస్తారు. భువనేశ్వరి, వీరేంద్ర, ధీరజ్, కీర్తి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన పూజ కూడా వచ్చి కూర్చొని ధీరజ్తో కబుర్లు చెప్తూ ఉంటుంది. పూజ, మీ వదిన ఎక్కడమ్మా, కనిపించడం లేదు. వెళ్ళి తనని కూడా పిలువు, అందరం కలిసి డిన్నర్ చేద్దాం, ఇప్పటికే లేట్ అయింది అని అంటున్న భువనేశ్వరి వైపు చూసి, నేను వదినని అన్ని దగ్గరుండి చేశాం మమ్మీ. అండ్ కుక్ చేశాక ఫ్రెష్ అయ్యి వచ్చాక వదినకి కాల్ చేస్తే నన్ను వెళ్ళమని చెప్పింది, తను కూడా వస్తూ ఉంటుంది అని స్టెప్స్ వైపు చూసి, అదిగో మమ్మీ వదిన వస్తుంది అనగానే అందరూ అటువైపు చూడగాని అనూహ్య చీర కుచ్చుళ్ళు పెట్టుకుంటూ స్టెప్స్ దిగుతూ అచ్చం బాబుగారి బొమ్మలా కనిపిస్తూ ఉంటుంది. ధీరజ్ అనూహ్యని చూసి అలా చూస్తూ ఉండిపోయాడు. అనూహ్య ఎంత అందంగా చిరునవ్వుతో వస్తూ ఉంటే ధీరజ్ రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్నాడు. అది చూసిన కీర్తి, వీడేంటి దాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు, కుంపదీసి దానికి పడిపోయాడా ఏంటి? అమ్మో, అలా జరిగితే నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, అలా జరగకూడదు అనుకుంటూ బావా బావా అని ధీరజ్ను పిలుస్తుంది. కీర్తి ఎంత పిలుస్తున్నా అది ధీరజ్ చెవికి వినిపించడం లేదు. తన కళ్ళు మాత్రం అను వైపే చూస్తూ ఉన్నాయి. వామ్మో, ఏంటి ఇంతగా పిలుస్తూ ఉన్నా వీడు పలకడం లేదు? డౌటే లేదు, వీడు దానికి పడిపోయాడు, నా కొంప ముంచేసేలా ఉన్నాడు. ఇప్పుడేం చెయ్యాలి దేవుడా అనుకొని మళ్ళీ ధీరజ్ను బావా బావా అని పిలుస్తూ ఉన్న పలకకపోయేసరికి వీడిని ఇలా కాదు అని ధీరజ్ను గట్టిగా గిచ్చేస్తుంది. దాంతో హబ్బా అంటూ గిచ్చిన చోట రుద్దుకుంటూ, ఏమైంది కీర్తి, ఎందుకలా గిచ్చావు అంటూ కీర్తి వైపు చూస్తాడు ధీరజ్. గిచ్చడం కాదురా, నిన్ను చంపేయాలనుంది, కానీ నీతో అవసరం ఉంది కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతే నీకు ఈ పాటికి పెద్ద దినం పెట్టేసేదాన్ని అని ధీరజ్ వైపు కొరకొర చూస్తూ ఉంటుంది. అడుగుతుంటే మాట్లాడవేంటి కీర్తి, ఎందుకు గిచ్చావు అనగానే, ఎంతసేపటి నుండి పిలుస్తున్నాను పలకడం లేదు, అందుకే గిచ్చాను బావా. అయినా అక్కడ అంతగా ఏముంది అలా చూస్తున్నావు? అది నథింగ్, ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ ఉన్నాను అంతే అని సైలెంట్ అవ్వగాని సచ్చినోడు పెళ్ళానికి సైడ్ కొడుతూ ఏమీ లేదు అంటున్నాడు అని తిట్టుకుంటూ అనూహ్య వైపు గుర్రుగా చూస్తూ ఉంటుంది. పూజ పైకి లేచి నిల్చుకొని అనూహ్య దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని బుగ్గన ముద్దు పెట్టి, సూపర్గా ఉన్నావు వదినా అని ఒక్కసారి అన్నయ్య చూడు, నీ నుండి అసలు చూపు కూడా తిప్పుకోలేకపోతున్నాడు అంటూ మెల్లగా చెవిలో గుసగుసలాడుతూ చెప్తుంది. పూజ మాటలకి అనూహ్య మెల్లగా ధీరజ్ వైపు చూడగానే ధీరజ్ తనని కళ్ళార్పకుండా చూడడం గమనించి వెంటనే చూపు తిప్పుకొని వీరేంద్ర, భువనేశ్వరి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. భువనేశ్వరి పైకి లేచి అనూహ్యని చూసి నవ్వుతూ నుదుటిన కిస్సిచ్చి, మెటికలిరిచి, బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి, నా దిష్టి తగిలేలా ఉంది, ఆగు ముందు నీకు దిష్టి తీయాలి అంటూ కిచెన్లోకి వెళ్ళి ఎండుమిర్చి, ఉప్పు తీసుకుని వస్తుంది. అబ్బా అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ముందు మీరు కూర్చోండి, డిన్నర్ చేద్దాము, ఇప్పటికే నా వల్ల చాలా లేట్ అయింది, మీరు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా. అయ్యో వదిన, అలా అంటావేంటి, మమ్మీ నువ్వు దిష్టి తీయని ఇవ్వు, ఎన్ని చెడ్డు కళ్ళు నీ మీద పడ్డాయో ఏంటో అంటూ ఉంటుంది ఊరుగా కీర్తిని చూస్తూ. అది చూసిన కీర్తి పళ్ళు కొరగడం చూసి నవ్వుకొని, వదిన అలానే అంటుంది కానీ నువ్వు దిష్టి తీ మమ్మీ అనగానే భువనేశ్వరి ధీరజ్ వైపు చూసి, రేయ్ ధీరజ్, నువ్వు కూడా వచ్చి అను పక్కనే నిల్చుకో అనగానే ధీరజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి ఆ అనూహ్య పక్కన నిల్చుకోగానే భువనేశ్వరి ఇద్దరికీ దిష్టి తీస్తుంది. అదంతా చూసిన కీర్తి పటపటా పళ్ళు కొరుకుతూ ఇద్దరిని కోపంగా చూస్తూ ఉంది. అది చూసిన పూజ నవ్వుకుంటూ ఎవరికీ వినిపించకుండా కీర్తికి మాత్రమే వినిపించేలాగా సాంగ్ పాడుతుంది. కీర్తి పూజను కొరకొరా చూస్తూ ఫోన్ తీసుకుని కోపంగా నొక్కుతూ ఉంటుంది. భువనేశ్వరి ఇద్దరికి దిష్టి తీసి, ఎప్పుడు మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి అనగానే ఇద్దరూ చిన్నగా నవ్వనట్టుగా నవ్వుతారు. భువనేశ్వరి బయటకు వెళ్ళి అది పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని రాగానే అనూహ్య అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అందరికీ సర్వ్ చేస్తూ ధీరజ్కి కూడా సర్వ్ చేస్తూ ఉన్న అనూహ్య వైపు చూసి, అనుకి మాత్రమే వినిపించేలాగా ఇవాళ సారీలో చాలా అందంగా ఉన్నావు అని చెప్తాడు. అనూహ్యకి అది వినపడినట్టే బిహేవ్ చేస్తూ అందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది. వదిన నువ్వు కూడా కూర్చో అంటూ అనూహ్యకి కూడా తానే స్వయంగా తినిపిస్తూ తాను తింటూ ఉంటుంది పూజ. అది చూసిన ధీరజ్,
తను తింటూ పూజ వాళ్ళ వైపు చూసి, కీర్తి ఎప్పుడు పూజతో అంత క్లోజ్గా ఉండేదే కాదు, అను చూడు ఎంత త్వరగా కలిసిపోయిందో, ఎంత బాగా కలిసిపోయారో అనుకుంటూ తింటూ ఉంటాడు. అందరూ తిన్న తర్వాత కాసేపు కూర్చొని అనూహ్య, ధీరజ్ ఇద్దరూ ఇక ఇంటికి వెళ్తామని చెప్పి పూజను హక్ చేసుకొని సండే ఇంటికి రా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ధీరజ్ అనూహ్య ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అనూహ్యకు తన ఫ్రెండ్ కాల్ చేయడంతో మాట్లాడుతూ ఉంటుంది. ధీరజ్ అనూహ్యని చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అనూహ్య కాసేపటికి కాల్ కట్ చేసి బాగా టైర్డ్ అయిపోవడం వల్ల సీట్కి అనుకొని నిద్రపోతూ ఉంటుంది. అది చూసిన ధీరజ్ స్లోగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. అనూహ్య నిద్రలోనే ధీరజ్ భుజం మీద తలపెట్టుకొని నిద్రపోతుంది. ధీరజ్ ఒక చేత్తో అనూహ్య తల నిమురుతూ మరో చేత్తో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇల్లు రాగానే వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయగానే ధీరజ్ సౌండ్ రాకుండా కార్ పార్క్ చేసి తన సీట్ బెల్ట్ తీసేసి అనూహ్య తలను సరిగ్గా సీట్కి ఆనిస్తాడు. మెల్లగా కార్ డోర్ ఓపెన్ చేసి తన దగ్గరున్న కీస్తో డోర్ ఓపెన్ చేసి అనూహ్య సీట్ బెల్ట్ తీసేసి తను 2 చేతులతో ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి నుదుటిన ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ధీరజ్ ఫ్రెష్ అయ్యి వచ్చి అనూహ్యకి బెడ్షీట్ కప్పి తను వెళ్ళి సోఫాలో పడుకొని డైవర్స్ గురించి ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అనూహ్య లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వగానే పనమ్మాయి వచ్చి అప్పటికే ఇల్లు మొత్తం క్లీన్ చేసి టిఫిన్కి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అనూహ్యను చూసి పనమ్మాయి చిన్నగా నవ్వి పనిచేస్తూ ఉంటుంది. అనూహ్య కూడా చిన్నగా నవ్వి గార్డెన్లోకి వెళ్ళి పూలు కోసి దేవుడికి అలంకరించి పూజ చేసి హారతి ఇచ్చి దేవుడికి నమస్కరించి కిచెన్లోకి వెళ్తుంది. అనూహ్య కిచెన్లోకి వెళ్ళి ధీరజ్కి తనకి ఇద్దరికి కాఫీ ప్రిపేర్ చేసి 2 కప్స్ ట్రేలో పెట్టుకొని రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయ్యి తల తుడుచుకుంటూ ఉన్న ధీరజ్ అను వైపు చూస్తాడు. రెడ్ కలర్ డిజైనర్ సారీ కట్టుకొని తలకి టవల్ చుట్టుకొని నుదుటిన చిన్న స్టిక్కర్ పాపట్లో సింధూరం దిద్దుకొని అచ్చమైన తెలుగింటి అమ్మాయిలాగా కనిపిస్తూ ఉంటుంది అనూహ్య. ధీరజ్ అనూహ్యను చూసి నవ్వి గుడ్ మార్నింగ్ అను అంటూ కాఫీ కప్ తీసుకొని సిప్ చేసి సూపర్గా ఉంది అని సైగ చెయ్యగానే అనూహ్య చిన్నగా నవ్వి తను కూడా కాఫీ కప్ తీసుకొని తాగుతూ ఉంటుంది. అనూహ్య కాఫీ ఫినిష్ చేసి సోఫాలో ఉన్న బెడ్షీట్ ఫోల్డ్ చేసి బెడ్ అంతా నీట్గా సర్దేసి తలకు కట్టిన టవల్ తీసేసి తల తుడుచుకుంటూ ఉంటుంది. ధీరజ్ కూడా కాఫీ ఫినిష్ చేసి అను వైపు చూస్తూ, అను మనం డైవర్స్ గురించి మాట్లాడడానికి లాయర్ దగ్గరికి ఎప్పుడు వెళ్దాం అని అడగగానే అను అటువైపుగా తిరిగి ధీరజ్ చూడకుండా తన చంపల మీద నుండి జారుతూ ఉన్న కన్నీళ్లను తుడుచుకొని మొహం మీద చిరునవ్వు పులుముకొని ఇటువైపు తిరిగి, ఇవాళ రేపు నేను చాలా బిజీగా ఉంటాను ధీరజ్, చాలా అర్జెంట్ కేసెస్ ఉన్నాయి, ఎల్లుండి వెళ్దామా లాయర్ దగ్గరికి, నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, నేను తనతో మాట్లాడాను కూడా, తనైతే డైవర్స్ కూడా త్వరగా వచ్చేలా చేస్తాడు. ధీరజ్ సైలెంట్గా ఉండడం చూసి, నీకు ఇష్టం లేకపోతే మనం వేరే లాయర్ దగ్గరికి వెళ్దాం, బట్ నాకు 2 or 3 days కొంచెం బిజీగా ఉంటాను, సో తర్వాత వెళ్దాం, మ్యారేజ్ గురించి లాంగ్ లీవ్ తీసుకున్నాను, సో ఇప్పుడు కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అనగానే నేను అర్థం చేసుకోగలను, నాకు కూడా 3 days వరకు ఖాళీ లేదు, సో 3 days తర్వాత నీకు తెలిసిన లాయర్ దగ్గరికే వెళ్దాం, నాకేం ప్రాబ్లం లేదు, 3 days తర్వాత ఆయన మీట్ అవుదాము, ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకో నువ్వు. అలాగే ధీరజ్ అని చెప్పి అను హాస్పిటల్కి రెడీ అయ్యి తన థింగ్స్ అన్నీ తీసుకొని కింద వెయిట్ చేస్తూ ఉంటారా, ధీరజ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం, నాకు కూడా టైం అవుతుంది అంటూ వాచ్ పెట్టుకుంటూ కిందకి వెళ్తుంది. కాసేపటికి ధీరజ్ కూడా రెడీ అయ్యి తన బ్యాగ్లో ల్యాప్టాప్ పెట్టుకొని ఫోన్ పాకెట్లో పెట్టేసి వాచ్ పెట్టుకుంటూ బ్లేజర్ వేసుకొని తనను తాను ఒకసారి అద్దంలో చూసుకుని పర్ఫెక్ట్ అనుకుని కిందకి వెళ్తాడు. అప్పటికే అనూహ్య ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ధీరజ్ రాగానే కుక్ తమ కోసం చేసిన బ్రేక్ఫాస్ట్ ధీరజ్కి సర్వ్ చేసి తాను కూడా ప్లేట్లో పెట్టుకొని ఇద్దరు టైం అవుతూ ఉండడం వల్ల ఫాస్ట్గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ధీరజ్ కుక్ డ్రైవర్తో లంచ్ పంపిస్తుంది, నీకు నువ్వు మీటింగ్స్ అంటూ స్కిప్ చేయకుండా లంచ్ తినాలి అనగానే ధీరజ్ అలాగే అను బాయ్, నాకు కూడా టైం అయింది అని చెప్పి తన కారులో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ధీరజ్ వెళ్ళే వరకు చూసి ధీరజ్ వెళ్ళగానే తనకి కూడా హాస్పిటల్కి టైం అవుతుంది అని అనూహ్య కూడా తన కారులో హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.